మొదటిగా మరి వాక్యాన్ని గురించి మనం చూసాం కదా, వాక్యం ఏం చేస్తుంది. అసలు వాక్యము ఎలాంటిది? రెండంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ప్రాణాత్మలను కీలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను అది శోధించేది అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే వాక్యాన్ని గురించి, వాక్య ప్రకారంగా ఏ వ్యక్తి అయితే వాక్యం వింటాడో ఆ వ్యక్తి వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాం. అందులో 3 విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. వాక్యం ఎలాంటిది అని అంటే బండను బద్దలు చేయు సుత్తె వంటిది అని, అలాగే సాకలివాని సబ్బు వంటిది అని, అలాగే వెండిని నిర్మూలన చేయు అగ్ని వంటిది అని కదా. దేవుని వాక్యం ఎలాంటిది చెప్పండి? 1 బండను బద్దలు చేయు సుత్తె వంటిది, 2వది సాగలవాని సబ్బు వంటిది, 3వది వెండిని బాగా కరిగించేది లేకుంటే నిర్మూలించేసేది దేవుని యొక్క వాక్యం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సరే, ఈరోజు మరి దేవుని వాక్యము అగ్ని కదా. దేవుని వాక్యము చెప్పండి అందరూ చెప్పండి. దేవుని వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. ఉదాహరణకు మనం బాగా ఆలోచన చేస్తే అగ్నిని ఎవరైనా పట్టుకుంటారా? అగ్నిని ఎవరైనా పట్టుకుంటారా? మన ఒక ఆయన నాకు దేవుని ఆత్మ వచ్చింది అని అగ్నిలో దుంకినాడు, శుభ్రంగా కాలిపోయినాడు. ఏం లేక ఒక ఆయన నాకు పేలోకి వచ్చినాడని యేసు దుంకితే అరకాళ్ళ మొత్తం బొబ్బలేసినాయి. అగ్నితో ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. అలాగే దేవుని దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అగ్ని ఏం చేస్తుందో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త ప్రభువారు చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ ఒకసారి అగ్ని ఏం చేస్తుందో మనం చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. అగ్ని ఏం చేస్తుందంట? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏం చేస్తుందంటమ్మా? అగ్ని ఏం చేస్తుందంట? కాల్చేస్తుంది కదా. అగ్ని ఏం చేస్తుందంట? చెప్పండి. కాల్చేస్తుంది. అగ్ని కాల్చేస్తుంది. దేన్నైనా కాల్చేస్తుంది కదా. అగ్ని వాస్తవంగా పనిముట్లు తయారు చేస్తున్న సమయంలో అగ్నిలో పెడితే అది మొత్తం కాగిపోతుంది కదా. ఇనుము కానీ ఎండు కానీ, ఇప్పుడు కంసాలి వాళ్ళు కదా, కంసాలి వాళ్ళ దగ్గర అగ్ని చోతని కదా అన్నీ రకరకాలుగా చేస్తారు. పనిముట్లు కూడా రకరకాలుగా చేస్తారు. అగ్ని ఇనుమును అలాగే బంగారమును అలాగే వెండిని ఎట్లయినా కరిగేస్తుంది. ఎట్లా ఉంచాలనో కూడా అట్లా ఉంచుతుంది అగ్ని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది కాబట్టి ఈ వాక్యము మానవ జీవితాన్ని ఏం చేస్తుందంటే మానవుని వంచేస్తుంది. విర్రవేగుతున్నటువంటి వ్యక్తులను మట్టసంగా కూర్చోబెడుతుంది. ఎగిరిపోతున్నటువంటి వ్యక్తులను సపోర్ట్ కాకుండా కూర్చోంటుంది. ఒకవేళ ఎగిరెగిరి పడుతున్నాం మనకు కింద మంట పెడుతుంది. కింద మంట పెడితే ఎగిరికాటికి ఎగిరి సపోర్ట్ కాకుండా కూర్చుంటావు. అంతేనా? కనుక వాక్యము మానవ జీవితాలను ఎలాగైనా సరే సరిచేయాలని, ఎలాగైనా సరే మనిషిని ఉంచాలని, ఎలాగైనా సరే వాక్యము మానవ జీవితాలను శుద్ధి చేసి దేవుని ఎదుట నిలబెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. కనుక ప్రభువారు మరి ఈ లోకములో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది కదా. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం, గోధుమలను కొట్టులో పెట్టి పొట్టును
ఏం చేస్తాడంట? కాల్చేస్తాడు. కనుక ఇక్కడ మనసులు కాలిపోవాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ ఆ దేవుని అగ్ని ద్వారా మలసబడి, అంటే వాక్యము ద్వారా, చెప్పండి, వాక్యము ద్వారా మలసబడి, దిద్దపడి, సరిచేయబడి, ఏమ్మా, ఒక మంచి వ్యక్తిగా నువ్వు మారాలి అని. అంతేనా? ఒక మంచి వ్యక్తిగా, మనం నమ్మిన దేవుడు మంచి దేవుడు కాబట్టి మంచి వ్యక్తిగా మారాలని, మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా బతకాలని, మన దేవుడు అందరినీ ప్రేమించేవాడు కాబట్టి మనము కూడా ప్రేమించాలని, అలాగా మలుస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే ఈ వాక్యము ద్వారా మన జీవితాలు సరిచేసుకోవాలి. చాలామంది వాక్యాలు వింటారు కానీ ఆ వాక్యాన్ని గ్రహించరు. ప్రియులారా, వినండి, ఒక మంచి మాట చెప్తాను. ఒక వ్యక్తి వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మంచి పట్టుపడతాడండి. ఉదాహరణకు మనకు లూదియనే కదా, పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచను, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచను. అంటే ఒక వ్యక్తి శ్రద్ధగా దేవుని మాటలు విన్నాడు అంటే ఆ మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. మనము వినట్లుగా పోతాం చూడి, అదే మనకు నష్టం. కొంతమంది వింటారు, అందుకే ప్రభు వారు ఒకసారి ఉపమానం చెప్తూ వాక్యము వింటారు అంటూ కొన్ని ఉపమానం చెప్పాడు. విత్తనాలు విత్తుతూ ఉండగా ఒక వ్యక్తి, కొన్ని ఎక్కడ పడినాయంట? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని మున్న పొదలు పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి. అలాగే ముళ్ళ తొప్పులో పడినటువంటి విత్తనము అది మొలుస్తుంది కానీ ముళ్ళు దాన్ని అణిచేస్తుంది. రాతి నేలలో పడిన విత్తనాలు ఏంటంటే కింద వేరు లేదు కాబట్టి కొంచెంసేపు ఎదుగుతుంది, ఆ తర్వాత ఎండకు వాడిపోతుంది. అయితే మంచి నేల పడిన విత్తనం ఏమిటి అంటూ దాని గురించి చెప్తూ వాక్యము విని దానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించువారు 30 60 100 ఫలించును అని ప్రభువారే చెప్పారు. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు అంటే అతడు ఫలిస్తాడు అని అర్థం. 30 ఫలించవచ్చు, 60 ఫలించవచ్చు, 100 కూడా ఫలించవచ్చు. ఎవరు అంటే మంచి నేలలో పడిన విత్తనంలాగా పోలినవాడు అని ప్రభువారే చెబుతారు. కనుక ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ అగ్నిని తన జీవితానికి తాకించుకొని తన జీవితానికి తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా మార్చబడతాడు. కొన్ని విషయాలు నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదవండి ఒకసారి. 23వ అధ్యాయం, నా మాట అగ్ని వంటిది కాదా? చూసారా? నా మాట చెప్పండి, అగ్ని వంటిది కదా. ఇప్పుడు చెప్పాను కదా, అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? మనిషి జీవితాన్ని మలుస్తుంది, మనిషి జీవితాన్ని సరిచేస్తుంది. రండి 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. జాగ్రత్త వినండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా. ఇర్మియాతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే కొంచెం అర్థం చేసుకున్నామా? జాగ్రత్త వినండి. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఇర్మియా, నీ నోట నా మాటలు పెడతాను. అమ్మా వింటున్నారా? నీ నోట నా మాటలు ఉంచుతాను. అయితే ఆ మాటలు ఎట్లా ఉంటాయి తెలిసినా? అగ్నిలాగుంటాయి. నీ మాటలు వినేటువంటి వారిని కట్టెలుగా చేస్తాను. అగ్ని కట్టెలు ఏం చేస్తుంది చెప్పండి? అగ్ని కట్టెలు ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఇక్కడ మనం 2 మనం ఆలోచన చేయొచ్చు. అతడు మారితే మలచబడతారు, మారకపోతే కాల్చబడతాడు. అంతేనా? ఈ అగ్ని ద్వారా దర్శించబడినప్పుడు, ఈ వాక్యం ద్వారా దర్శించబడినప్పుడు మారితే బతుకుతాడు, మారకపోతే కాల్చబడతాడు. కనుక నా మాటలు నీ నోట్లో ఉంచుతాను. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే అగ్నిలాగుంటాయి.
మీకు అర్థం కావడానికి ఓ మాట చెప్తాను రండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు భూమి మీదకి వస్తారు. ఇద్దరు ప్రవక్తలు భూమి మీదుగా వచ్చినప్పుడు వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలను చూద్దాం. 5వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినట్లా వారి నోట నుండి అగ్ని బయలువెరడి వారి శత్రువులను దహించివేయును. చూసారా? ఇర్మీయాతో చెబుతున్నటువంటి మాటలు ఏమిటి దేవుడు అంటే, నీ నోటిలో నా మాటలు ఉంచుతాను, అవి అగ్నిలాగుంటాయి. ఆ అగ్ని బయలుదేరుతున్నప్పుడు మార్చబడితే బ్రతుకుతాడు, మార్చబడకపోతే కాల్చబడతాడు. వినండి, ఒక మంచి మాట చెప్తాను. చాలాసార్లు మా భార్య ఏమండి, మా భార్య అనండి, ఇంక వద్దులేండి ఆపండి అంటదినండి. అంటే నేను మాట్లాడితే బాగుండదు అని, వద్దండి వద్దులే ఆప్ చేయి అంటది. అంటే నా నోటి నుండి ఏదైనా ఒక మాట బయలుదేరింది అంటే ఆమె దృష్టిలోన నెరవేరుతుంది అని. ఎందుకంటే పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? 94లో పెళ్ళయింది నాకు. ఇప్పుడు 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు నన్ను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆమె అంటే, నువ్వు ఒక సేవకుని కాబట్టి నీ నోటి నుండి ఏదైనా మాట బయలు వెళితే, ఒకసారి డ్యూటీకి పోవద్దులే అని చెప్పినా పోయి వచ్చింది, తిప్పలబడి వచ్చింది. అప్పటి నుంచి ఆమెకు అర్థమైంది, నువ్వు వద్దంటే వద్దు, ఎస్ అంటే ఎస్, కనుక నువ్వేం మాట్లాడద్దు. నువ్వు మాట్లాడినావంటే అయిపోయినట్టేమో అన్నట్టుగా. అంటే దేవుడు తన బిడ్డల నోట్లో ఏం పెడుతున్నాడంటే వాక్కులను పెడుతున్నాడు. ఆ వాక్కులను ఎలా మారుస్తున్నాడంటే దేవుడు అగ్నిగా మారుస్తున్నాడు. ఆ అగ్ని వినేవారి జీవితాలను ఏం చేస్తుందంటే మారుస్తుంది. అది 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యము ఏ వ్యక్తినైతే, మీకు అర్థం కావడానికి ఇంకో మాట చెబుతాను. యేసు ప్రభు వారు ఒకసారి యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఆయన దాని గురించి కొన్ని మాటలు చెప్పాడు. రండి చదువుదాం. యెరూషలేము పట్టణాన్ని గురించి లూకాసు వార్త 8వ అధ్యాయము, రండి 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినని మాట. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. అది దేవుడు తన వాక్కు ద్వారా, తన వాక్యము ద్వారా, లేక తన అగ్ని ద్వారా నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎరిగితే మంచివి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి అంటున్నాడు. నువ్వు ప్రభు వాక్కు నీకు వచ్చినప్పుడు, ప్రభు వాక్యము నీకు అందించబడినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించుకొని ఇది నాకే కదా, ఇలా జీవించాలి అనుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. లేకపోతే కిందికి రండి, ఏమంటారు తెలిసిన, ప్రభు నిన్ను దర్శించిన కాలము ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి మూటలు వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, చదువు, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దేవుని వచ్చురని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా గట్టి చెప్పండి, చప్పలు కొట్టండి అందరూ కూడా. బలేసు మహారాజుకే. ఇప్పుడు అర్థమైందా? దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు నువ్వు తెలుసుకొని గ్రహించితే నువ్వు ధన్యుడు అవుతావు. లేకపోతే శత్రువులు నిన్ను ముట్టడి వేసి గట్టు కట్టి నేల కలిపి రాతి మీద రాయి ఉండని దినములు వస్తాయి. యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రభు వారు చెప్పారు. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు ఈ యెరూషలేము పట్టణంలో నా సేవకులు ప్రవక్తలు ప్రవచించారు, కానీ తెలుసుకోలే నువ్వు. నా కాలంలో నేను జన్మించేంత ఇప్పుడు కూడా చెబుతున్నా కూడా నువ్వు ఇప్పుడు కూడా నువ్వు మారలే అని యెరూషలేము పట్టణానికి సమీపంలో దారిలో వెళుతూ యెరూషలేము పట్టణం చూసి ఈ మాట చెప్తున్నాడు ఆయన.
ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి కనుక శత్రువులు నీ మీదికి వచ్చి నిన్ను ముట్టడేసి ఏం చేస్తారు? రాతి మీద రాయి ఉండకుండా కంప్లీట్గా పడగొట్టేస్తాను నేను. ఎంత ఘోరం అండి! అవును, ప్రభు యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క వాక్యం నిన్ను దర్శించినప్పుడు నువ్వు మారకపోతే నువ్వు నేల కలిపిపోతావు. నువ్వు జాగ్రత్త. అందుకే కొన్నిసార్లు నేను వ్యక్తిగతంగా కుటుంబాలలో విజిట్ చేసినప్పుడు వాళ్ళకి వాక్యాలు చెప్తుంటాను పర్సనల్గా. వాక్యం ఇలా ఉంది చూడు అని. అందరితో చెప్పే వాక్యాలు వేరే ఉంటాయి, పర్సనల్గా చెప్పే వాక్యాలు వేరే ఉంటాయి. అందుకే నేను కుటుంబాలు విజిట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు పర్సనల్ కొన్ని విషయాలు చెబుతాను నేను, వారికి సంబంధించినట్టే. ఆ సమయంలో నువ్వు ఆ వాక్యం నిన్ను దర్శించినప్పుడు నువ్వు మారితే తండ్రి అవుతావు, మారకపోతే దుమ్ములేసిపోతావు. నువ్వు మాటలు చెప్పాలంటే నువ్వు మారకపోతే శత్రువులు నీ ముట్టడి వేస్తారు ముందు, నువ్వు ఎక్కడ వెళ్ళకుండా. నిన్ను ఏం చేయాలని నలిపేస్తారు అంతే. అందుకు దేవుని బిడ్డలారా, ఇర్మీయాతో చెబుతున్నాడు, నా మాటలు నీ నోట్లో ఉంచుతాను, అవి అగ్నిగా ఉంటాయి, అగ్నిగా ఉంటాయి, వారిని కట్టెలుగా చేస్తాను. నీ మాటల ద్వారా దర్శించబడిన వారు మార్పు పొందితే మంచిది, కాకపోతే కాల్చివేయబడతారు అని ఇర్మీయాతో దేవుడు చెబుతున్నాడు. ఒకసారి హెబ్రీ పత్రికలోనే ఒక మాట అంటాడు, నా చేతిలో పడుట బహుభయంకరం. పుట్ట చెండు కదా ఆడుకున్నట్టుగా ఆడుకోకూడదు మన దేవుని యొక్క మాటలు. కొంతమంది దైవజనులు కూడా ఇష్టానుసారంగా దేవుని మాటలు ఉపయోగిస్తారు. దైవజనులు నేను ఉంటే వెంటనే ఖండిస్తాను, దేవుని మాటలను అలా ఉపయోగించొద్దు. వ్యర్థంగా దేవుని వాక్కులను ఎప్పుడు ఉచ్చరించకూడదు. నా నామమును ఎవరైతే వ్యర్థంగా ఉచ్చరిస్తారో వారిని నిర్దోషిగా ఎంచనని చెప్పాడు నిర్గమకాండంలో. మన అవసరతలను బట్టి, అనుకూలాన్ని బట్టి ఇష్టానుసారంగా దేవుని మాటలు మన దృష్టికి తెచ్చుకొని ఎప్పటికీ వాడకూడదు. ఎందుకంటే అది అగ్ని. అర్థమవుతుందా? అది దేవుని వాక్యం ఏంటి చెప్పండి అమ్మా? అగ్ని. అగ్నితో ఎప్పుడైనా మనం ఆడుకుంటామా? అగ్నితో ఎప్పుడైనా చెలగాట మాడతామా? ఆడం కదా. అలాగని ఇంకొక మాట కూడా చెప్తాను, మనము వాక్యాలు చదువుకున్న తరుణంలో ఏదో అట్లా టూకిగా చదివినట్టు చదవద్దు, చాలా జాగ్రత్తగా చదువు. వింటున్నారమ్మా? చాలా భయముతో చదువు దేవుని యొక్క వాక్యాన్ని. చదువు వచ్చిన వాళ్ళకి నేను చర్చిలో చెప్తాను, కుటుంబాలు కూడా చెప్తాను, ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదువు వచ్చిన రేపొద్దున ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు రోజుకి అని ప్రభు అడిగినప్పుడు ప్రభు దగ్గర సమాధానం మనం ఏముంటుంది? కనుక దేవుని యొక్క వాక్యము సామాన్యమైనది కాదండి. పొట్టును కాల్చేటువంటి అగ్ని అది, కట్టెలను కాల్చేటువంటి అగ్ని అది. మరొక మాట కూడా మనం చూద్దామా? ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయంలోనే 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూస్తే చదవమ్మా, చదువు. చదవమ్మా. ఆయన పేరు ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకరింపను అని నేను అనుకొంచిన, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్టున్నది. నేను ఓర్చి ఏర్చి విసికి ఉన్నాను, చెప్పలేక మానాలి. దేవుని వాక్యము మీకు ప్రకటించకుండా ఉండలేము, దేవుని వాక్యాన్ని మీకు చెప్పకుండా ఉండలేము. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిందే. ఒకవేళ మేము చెప్పకపోతే మా హృదయంలో ఏమవుతుందంట? అది చెప్పాలి, ఇప్పుడు మండుతుంది. ఇర్మీయా అంటున్నాడు, నేను ఇంకా ఆయన పేరు ఎత్తాను, నేను ఆయన నామాల గురించి చెప్పనే చెప్పాను అని అనుకుంటున్నా, అది నా హృదయాన్ని ఏం చేస్తుంది? అగ్ని వలె లేపుతుంది నన్ను. ఏమండి, చాలాసార్లు కొంతమంది కార్యక్రమాలు చేస్తారు. కార్యక్రమాలు చేసినప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోతాను.
అంటే ప్రభువుకు మహిమకరంగా లేకుంటే అసలు తట్టుకోలేను నేను అనమాట. ఖచ్చితంగా కక్కేస్తా. ఆడ నన్ను పిలిచినోడు తిట్టుకుంటాడు, అక్కడ ఉన్నోళ్ళు కూడా తిట్టుకుంటారు. ఎందుకు పిలిచినారు ఈయనని అని కూడా కొంతమంది అంటారు. అయితే వినండి, చెప్తాను. 100 మంది తిట్టుకుంటే 10 మంది ఆడ బాగుంటారు. హల్లెలూయా చెప్పండి. 100 మంది తిట్టుకున్నారనుకో, 10 మంది దర్శించబడి ఉంటారు అందులోన. అర్థమవుతుందా? ఇప్పుడే చెప్పాను కదా, నా మాటలు ఈ నోట్లో ఉంచుతానని ఎరిమీదో చెబుతూ అగ్ని వలె పెడతాను. అవి అగ్ని బయలుదేరుతున్నప్పుడు, ఆ మాటలు బయలుదేరుతున్నప్పుడు వారు దర్శించబడితే ధన్యులు అవుతారు, దర్శించబడకపోతే కాల్చబడతారు. కట్టెలు కదా, కాల్చబడతారు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు ఆగుదు. ఇక్కడ జాగ్రత్త వినండి. తన బిడ్డలను కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ చూద్దాం మాట. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంట. తన జనాంగమైనటువంటి యాకోబు కుటుంబాన్ని ఎట్లా చేస్తున్నాడంట? చెప్పండి. అగ్నిగా పెట్టినాడంట. యాకోబు సంతతిని ఎట్లా చేస్తున్నాడంట ఆయన? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అగ్ని అంటే ఇప్పుడు యాకోబు జోలికి వెళ్ళాలంటే అంతేనా? ఏమో మాట్లాడట్లే. యాకోబు జోలికి వెళ్ళాలంటే వెళ్తారంగా. ఎందుకంటే అది ఏంటంటే చెప్పండి, అగ్ని. అందుకే చాలామంది క్రైస్తవుల జోలికి రారు. ఎందుకు తెలిసిన? అగ్ని. చెప్పండి అగ్ని అది. యాకోబు సంతతికి అగ్నిగా పెట్టి యోసేపు సంతతిని మంట. ఏమండి, తన బిడ్డలను కూడా ఇలా పెడుతున్నాడండి. అగ్నిగా పెడతాడు, మంటగా పెడతాడు. అందుకే కదా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలను పంపించినప్పుడు వారి నోటు నుండి అగ్ని బయలుదేరాలి కదా. మరొక మాట ముందు జ్ఞాపకం చేస్తాను, రండి. ఇర్మీయా గ్రంథంలోనే ఒక్క మాట ఆగండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరైనా? బాప్తిసమిచ్చే యోహాను. బాప్తిసమిచ్చే యోహాను యాకోబు కుటుంబాన్ని అగ్నిగా పెట్టి యోసేపు కుటుంబాన్ని మంటగా పెట్టాడు. యోహానుని మాత్రం ఏం చెప్తాడు? అతను మండుచు, చెప్పండి, అతను మండుచు ప్రకాశించుచున్న దీపము. మనం ఆ రీతిగా మార్చబడాలా. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవుని యొక్క వాక్యం వినండి. ఇప్పుడు వినండి, మా దేవుని యొక్క వాక్యం అగ్ని కాబట్టి మనము కూడా అగ్నిగా మార్చబడాలా. హల్లెలూయా చెప్పండి. మనము ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ గొప్ప కార్యాలు జరగాల. ఎక్కడ పాట పాడినా అక్కడ గొప్ప కార్యాలు జరగాల. ఎక్కడ వాక్యాన్ని చెప్పినా అక్కడ గొప్ప కార్యాలు. అంటే వాళ్ళు ఆ వాక్కు ద్వారా, అగ్ని ద్వారా దర్శించబడి మార్పు పొంది వారి పాపపు జీవితాలను విడిచిపెట్టి, అగ్ని ఏం చేస్తుంది? కరిగేస్తుంది. కనుక ఆ మనిషిని కరిగించేసి కిన్నుడై దీనుడై ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాడు ఈ వాక్యము ద్వారా దర్శించబడినప్పుడు. హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యము ద్వారా దర్శించబడినప్పుడు ఆ వ్యక్తి మార్చబడతాడు, పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తాడు కదా. దేవా నేను పాపిని అని పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకొని ఆ అగ్ని ద్వారా, ఆ వాక్కు ద్వారా దర్శించబడి అతడు ఒక మంచి సువర్ణము వలె మార్చబడి మహిమ స్వరూపుడైనటువంటి మహిమలోనికి అతడు ప్రియులారా నడిపించబడతాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఏం చెప్తుంది? నా వాక్యము
అగ్ని. చెప్పండమ్మా, దేవుని యొక్క వాక్యం ఎలాంటి చెప్పండి? అగ్ని. ఇది తగిలితే చాలు మనిషి మార్చబడవచ్చు, లేకపోతే కాల్చబడవచ్చు. రెండిట్లో ఏదైనా జరగవచ్చు. చివరికి ఒక మాట చెబుదాం, మనం విందాం రండి. పరిశుద్ధాత్మను గురించి అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో అగ్ని జ్వాలలు లాగా వారిని దర్శించేను. అగ్ని 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అందరూ ఒక చోట కూడి ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు వారిని దర్శించాయండి. వారి జీవితాలు ఎంతో పరవశించారు, వారి జీవితాల్లో శక్తితో నింపబడ్డారు. ఇది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని. మత్తయి సువార్తలోని 3వ అధ్యాయంలో కూడా ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోను మీకు బాప్తిసమిచ్చును అని కూడా వ్రాయబడింది. కనుక మనమందరం కూడా దేవుని యొక్క వాక్కు ద్వారా దర్శించబడి, దేవుని యొక్క అగ్ని ద్వారా దర్శించబడి, మనము ఒక అగ్నిగా మార్చబడి అంటే దేవా నన్ను అగ్నిగా మార్చేయి, వాడిని కాల్ చేసి వస్తాను కాదు. మళ్ళా ఇదిగినేస్తే కొంపలు అంటించి వచ్చినట్లే ఇంకా మనం ఉక్రెయిన్ దేశానికి రష్యా చేసినట్లే, ఇంకా అంతేనా? ఉక్రెయిన్ దేశాన్ని రష్యా చేసినట్లే ఆ ప్రార్థన చేశారు. మళ్ళీ మీరు ఇంతమంది చెప్పిన కదా, ఒక ఆయమ్మ తండ్రి నా భర్తను గిచ్చ 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 నరికి తీసుకురాని ప్రార్థన చేసి అట్ట నరికారు. మళ్ళా మనలే సామాన్యులు కదా, ఆ వరంగిన దేవుడు ఇస్తే ఎదురొచ్చిన వాళ్ళ కాల్చుకుంటూ పోయేటోళ్ళు. ఎవరన్నా ఒక మాట అంటే ఫూ అని కాల్చి సప్పుడు కాకుండా పోయేటోళ్ళు. సామాన్యులు కాదు మనలు. ఆ అగ్ని కాదండి, నువ్వు మలచబడే అగ్ని కావాలని కోరుకో. దేవా నీ అగ్ని ద్వారా నన్ను దర్శించు, నేను మలచబడాలి, నేను మార్చబడాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి. అనేకులకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అగ్నిగా ఉంటాను. అగ్నిగా ఉంటా అంటే మార్చే వ్యక్తిగా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను. నేను ఆశీర్వదించబడి అనేకులకు నేను మండుచు ఇతరులను కూడా మండిస్తాను, యోహానులాగా. అంతేనా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను అని చెప్పినట్లుగా, దేవా నన్ను మండించు నీ అగ్ని ద్వారా, నేను ఇతరులను మండిస్తాను, అనేకులకు చెప్పండి ఆశీర్వాదకరంగా ఉంచుతాను. తండ్రి నన్ను అలాగే మరుచుము, నన్ను దర్శించు అని ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, మరి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు నాయనా. నీ వాక్కు ద్వారా, మీ అగ్ని ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. మా జీవితాలను మీరు నూతనము చేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. మేము కూడా ఈ లోకంలో నీ కొరకు మండుచు ప్రకాశించుచున్న దీపాలాగా అనేకులకు మేము మండించినట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరమున్నట్లుగా మమ్మల్ని అందరినీ మార్చమని వేడుచున్నాము. మండుచు ప్రకాశించుతున్న దీపాలాగా యేసు నామములో లేపబడుతురుగాక. అద్భుతం చేసి మహిమ పొందిన ప్రతి కుటుంబంలో నూతన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో పలుకుతున్నాము నాయన. ప్రతి కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు యేసు నామములో కలుగునుగాక. అద్భుతాలు చేసి మహిమ పొందుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.